ఇది బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాము. బాగా కలిసిందండి కారం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకున్నాము. ఎంత టేస్టీ అయినటువంటి పొట్లకాయ వెల్లుల్లి కారం అండి. పొట్లకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా శుభ్రంగా తినేసేస్తారు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా చేసి పెడతారని ఆశిస్తున్నాను. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి చికెన్ పచ్చడి. ఈ చికెన్ పచ్చడి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు కలుపుకున్న పచ్చడిని రేపు మార్నింగ్ తింటే బాగా ముక్కలకి ఉప్పు పులుపు అన్నీ పడతాయండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం చికెన్ పచ్చడి పెట్టుకుంటున్నాం అండి. దానికోసం నేను బోన్లెస్ చికెన్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేయించుకొని 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూను పసుపు, అలాగే
1 టేబుల్ స్పూను రాక్ సాల్ట్ని మిక్సీ పట్టిందండి. ఈ రెండు వేసి మిక్స్ చేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. లోపల మనం చిన్న మసాలా తయారు చేసుకోవాలండి. దానికోసం మనం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 ఇంచులు చెక్క, 4-5 లవంగాలు, ఒక 4 యాలకులండి, ఇవి కూడా వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఆవాలండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలండి, మంచి సువాసన వచ్చిందాకా. వేగినాయండి. ఈ మసాలా దినుసుల్ని మనం ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాము. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ చేసుకున్నాము. వీటిని ఇప్పుడు మనం పక్కన పెడదామండి. అదే బాండీలో ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేద్దాము. చికెన్ అంతా కూడా బాయిల్ అయిందాక, అలాగే చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన దాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. చికెన్ ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే కొంచెం అడుగంటుతుంది. ఒక 2 నిమిషాలు ఇలా కలబెట్టిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అవి మొత్తం కూడా ఈ చికెన్ మొత్తం కూడా బాయిల్ అయిందాక మనం దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టకుండానే ఇలా కలబెట్టుకుంటూ ఉంటే బాగా ఉడుకుతుందండి. మూత పెడితే ఎక్కువ వాటర్ రిలీజ్ అయినట్లుగా అవుతాయి. సేపటికి చికెన్లో నుంచి వాటర్ ఇలా వస్తుందండి. ఈ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయితే చికెన్ బాగా బాయిల్ అయినట్లు. కల్లుప్పండి 1/2 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ బౌల్లో వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు కూడా చల్లారినాయండి, ఇవి కూడా మనం బౌల్లో వేసుకున్నాము. దీన్ని కూడా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. చికెన్లోని వాటర్ కూడా మొత్తం కూడా ఎవాపరేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కలను ఫ్రై చేయడం కోసం నేను పప్పు నూనె తీసుకున్నానండి, శనగ నూనె 1/2 కేజీ తీసుకున్నాను కేజీ చికెన్కి. ఇప్పుడు ఆ ముక్కల్ని మనం ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ వీటిని ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా వేయించుకోవాలండి, లేదంటే చికెన్ తర్వాత గట్టిగా అవుతుంది. టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. గ్రామ్స్లో చెప్పాలంటే 25 గ్రాముల అల్లము, 25 గ్రాముల వెల్లుల్లి అండి. మొత్తం కలిపి 4 టేబుల్ స్పూన్లు అవుతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఇది పచ్చివాసన పోవడం కాదండి, బాగా ఎర్రగా వేగిందాక మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి చికెన్ ముక్కలు పెట్టాము. ఒకసారి ఇది కూడా మసాలా అంతా కలిసేటట్లుగా కలుపుకున్నామండి. 1 నిమిషం పాటు దీన్ని వేయించుకున్నాము. 1 నిమిషం పాటు మసాలాలో ఈ చికెన్ ముక్కలన్నీ వేగాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి కల్లుప్పుని గ్రైండ్ చేసుకున్నాము. ఇది ఒక 4 టేబుల్ స్పూన్లు. అలాగే మసాలా పౌడర్ అండి, ముందుగా మనం మిక్సీ చేసుకున్నది. అలాగే 4 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి పౌడర్ అండి. ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకుందాము. మొత్తం కూడా బాగా వేగింది, కలిసింది అని ఎలా తెలుస్తుందంటే ఇలా సైడ్ నురగలాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఆపేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకుందామండి. ఇది ఇప్పుడు చల్లారనిద్దాము. చల్లారిపోయిందండి. ఒక 3 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని ఆ రసం పిండుదాము.
ఈ విధంగా నిమ్మరసం పోసి మొత్తం కూడా బాగా కలిసేట్లు కలుపుకుందామండి. దీన్ని ఈ రోజు కన్నా రేపు మార్నింగ్ అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ముక్కకి పులుపు ఉప్పు అన్నీ పడతాయి. ఒకవేళ కనుక ఉప్పు కానీ అని సరిపోకపోతే రేపు పొద్దున్న ఇంకొంచెం కలుపుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కనుక ఇంకొంచెం ఉప్పు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం కలుపుకోవచ్చు. అంతేనండి, చికెన్ పచ్చడి తయారు చేయడం చాలా సులువు. మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. క్యాప్సికమ్ మీల్ మేకర్ మసాలా కర్రీ అండి, చాలా బాగుంటుంది. రైస్లోకైనా, బగారాలోకైనా, రోటీలోకైనా కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కనుక చేసుకుంటే అన్నిట్లకు కూడా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయబోతున్నాం అండి. దానికోసం నేను ఒక 1/2 కిలో క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. అలాగే టమాటోలు 1/4 కేజీ అండి, ఒక ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ చీలికలండి ఇలా క్రాస్ కటింగ్ చేసుకున్నాను. దీంట్లో ఒక చిన్న మసాలా తయారు చేయాలి. దానికోసం మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు,
ఒక చిన్న ఇంచు కొబ్బరి ముక్క, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, 4 లవంగాలు, ఒక అర ఇంచు చెక్క, 2 యాలకులు కావాలి. ముందుగా బాండీ వేడి చేసుకొని దాంట్లోకి ఈ ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. 1 నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత దాంట్లోకి నువ్వులు, చెక్క, లవంగ, యాలకుల వేసాము. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయినాయండి. వీటిని మనం ప్లేట్లో తీసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలండి. ఇవి కూడా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చిందాక వేయించుకున్నాము. వీటిని కూడా మనం ప్లేట్లో వేసుకున్నాము. అదే బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేయించుకున్నామండి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కూడా 1 or 2 minutes ఫ్రై అయితే బాగుంటుంది. బౌల్ తీసుకున్నాను నేను. ముందుగా హాట్ వాటర్ పెట్టుకొని అందులో ఇవి వేసి 1 or 2 minutes అలా సాటిట్ చేయాలండి. తర్వాత వీటిని మనం స్ట్రెయిన్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి మీల్ మేకర్లో వాటర్ మొత్తం కూడా తీసేసి కొంచెం ప్రెస్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. పల్లీలు చల్లారిపోయినాయండి. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇవి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకే ఒక రెమ్మ చింతపండు అండి కొంచెం హాట్ వాటర్లో పెట్టాను. ఈ వాటర్ తోటే దీన్ని గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా. చింతపండు మెత్తబడడం కోసం హాట్ వాటర్లో వేసానండి. వీలైనంత స్మూత్ పేస్ట్ అండి. ఇలా తయారు చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాము. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాము. బాండీలో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడాలండి. అలాగే సాయి మినపప్పు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కలు 1/2 కిలో అండి. ఈ ముక్కలను కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేడి నీళ్ళల్లో వేసుకునేటువంటి మీల్ మేకర్ వేసి కూర ఫ్రై అవనిద్దామండి. మీల్ మేకర్ వేగిందండి. దీంట్లోకి మనం టమాటో గ్రేవీ వేసి పచ్చివాసన పోయిన దాకా దీన్ని వేయించుకున్నాము. సైడ్స్కి ఆయిల్ రిలీజ్ అయిన దాకా దీన్ని వేయించుకోవాలి. టమోటాలు ఉడికి దగ్గర పడినాయండి. ఇప్పుడు దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాము. దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నటువంటిది మసాలా అండి, కొబ్బరి పల్లి మసాలా అండి. ఇవి కూడా వేసి ఒకసారి కలబెట్టుకున్నాము. ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ తగినట్టుగా మనం వాటర్ పోసుకోవాలి. పోసుకొని దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిన దాకా మనం బాయిల్ చేసుకోవాలండి.
గంటకుండా కలబెడుతూ ఉండాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు అండి. బాండీ కత్తుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అవుతుందండి. ఈ వండని మనం ఒక గిన్నెలో వేసుకొని చల్లారనిద్దాము. కొంచెం ఇది కొంచెం చల్లారాలండి. చల్లారడానికి ఒక 2 నిమిషాలు పడుతుందండి. ఇది పక్కన పెట్టేసుకొని, ఇది జంతికల గొట్టంలో ప్లేట్ అండి. ఇలా సన్న హోల్స్ ఒకటి చిన్నది తీసుకోవాలి. అలాగే జంతికల గొట్టానికి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి దీనికి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే ఇడ్లీ ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి. మనం ఇడ్లీ తీసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా జంతికల గొట్టంలోకి ఆ బియ్యం పిండిని పెట్టేసేసామండి. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసుకుందాము. పిండిని ఇలాగా చక్రాల గిద్దలలో వేసి ఇలా ఒత్తాలండి. ఈ విధంగా మిగిలిన హోల్స్ అన్నీ కూడా ఫిల్ చేద్దాము. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి, నూడిల్స్ లాగా. ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో మనం వాటర్ పోసామండి. అది కొంచెం హీట్ అవ్వాలి. ఈ ప్లేట్లో అందులో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అండి బాయిల్ చేసుకోవాలి. అయిందండి, ఒకసారి చెక్ చేద్దాము. ఇవి ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిద్దామండి. చల్లారిందండి, ఒకసారి మనం వీటిని తీద్దాము. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. నూడిల్స్ ఇడ్లీ అండి, ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. దీంట్లో పాటు చట్నీ కానీ లేదా ఏదైనా కుర్మా కానీ చికెన్ కానీ వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. దేంతో తిన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఈ విధంగా వెరైటీగా చేసుకోవచ్చు. ఎటువంటి పిండి నానబెట్టే పని లేకుండా ఈజీగా చాలా ఫాస్ట్గా తయారు చేసుకునేటువంటి రెసిపీ అండి. మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తోటకూర ఉల్లిపాయలతో మంచి కాంబినేషన్తో పకోడీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే పిల్లలు ఆకుకూర ఇష్టపడరో వాళ్ళకి ఈ విధంగా కనుక మంచి టేస్టీగా అయిన పకోడీ చేసి పెడితే తినేసేస్తారు. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం తోటకూర ఉల్లిపాయ కాంబినేషన్లో మంచి పకోడీ చేసుకుందామండి. దానికోసం నేను ఉల్లిపాయని ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా. ఇప్పుడు మనం తోటకూరను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. తోటకూరని ఇలా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు బుడ్డిగా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి ఉల్లికాయలు అండి. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, తర్వాత రుచికి తగినంత సాల్టు, కారం, అలాగే ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి. దీంట్లోకి తగినంత శనగపిండి వేస్తూ బాగా కలుపుకోవాలండి. నీళ్లు వేయకూడదు. దీంట్లో ఉన్న వాటర్ సరిపోవచ్చు. ఆల్మోస్ట్ ఒక్కసారి కలుపుకుంటూ చూద్దాము.
ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపడం వల్ల ఉల్లిపాయలోని వాటర్, ఉల్లికాడల్లోని వాటర్ అంతా కూడా సరిపోతుంది. దీంట్లోకి మనం తగినంత శనగపిండి, అంటే దీన్ని ఇలా కలుపుకుంటూ గట్టిగా పకోడీ పిండిలాగా రావాలండి. ఒక చుక్క వాటర్ కూడా పట్టలేదండి, ఆ ఉల్లిపాయల్లో ఉన్నటువంటి తేమ సరిపోయింది. దీంట్లో ఒక శనగపిండి నాకు 4 స్పూన్లు పట్టింది, పెద్ద స్పూన్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి, 2 ఉల్లిపాయలు చాపు, చిన్న కట్ట తోటకూర అండి, మొత్తం అదొక 50 గ్రామ్స్ ఉంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేయండి. ఇప్పుడు దాంట్లో మనం పకోడీ వేసుకున్నాము. ఇలా నలుపుకుంటూ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవి బాగా వేగిన దాకా వేయించుకోవాలండి. వేయంగానే కలబెట్టుకోకూడదు, కొంచెం ఇలా బుడగలు తగ్గిన తర్వాత మనం కలబెట్టుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ రాకూడదండి, మీడియం కలర్ రావాలి. ఎందుకంటే ఉల్లిపాయ తీసిన తర్వాత కూడా వేగేటువంటి రంగు మారే గుణం ఉంటుంది కాబట్టి. కలుద్దాం. ఈ రైస్లో చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. హాయ్ అండి, నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం మునక్కాయతో చేయబోతున్నాం అండి. దానికోసం మునక్కాయ ముక్కల్ని ఇలా 2 ఇంచెస్ ఇలా సైజులో కట్ చేసుకున్నాము. వీటిని మనం షాలో ఫ్రై చేయాలండి. దానికోసం నేను ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అందులో ములక్కాయ ముక్కలు వేసి కొంచెం షాలో ఫ్రై చేస్తానండి. ములక్కాడ ముక్కలు వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసుకున్నాము. అదే ఆయిల్లోకి ఒక 2 ఉల్లిపాయ ముక్కలండి, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 3 టమాటోస్, ఇవి కూడా వేగాలి. ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. దానికోసం మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం మెత్తబడిన దాకా. ములక్కాయ ముక్కలు వేగితే మంచి స్మెల్ వస్తాయండి. అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి. దీంట్లో హాట్ వాటర్ పోసి పల్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులండి, అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఇవి కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు దీంట్లో మనం 4 లవంగాలు, మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూను చిన్న చెక్క అండి, ఇవి కూడా వేసి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఒక యాలక్కాయ కూడా వేయాలి. వేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా. ఆనియన్ టమాటో చల్లారిందండి, దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. దాంట్లోకి రుచికి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒకసారి కలపెట్టుకుందామండి. ఒక సెకండ్ వేగాలి. ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేద్దామండి.
ఇది మొత్తం కూడా బాగా వేగి ఇందులో నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయిన దాకా మనం వేయించుకున్నాము. ఇలా ఆయిల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ముందుగానే వేయించుకున్న ములక్కాయ ముక్కలు వేయాలండి. ఇది కూడా ఒకసారి కలబెట్టుకున్నాము. తర్వాత చింతపండు పులుసు అండి. మన గ్రేవీ థిక్నెస్ తగ్గ వాటర్ పోసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఒక నిమిషం ఉడికిన తర్వాత మన థిక్నెస్ తగ్గ వాటర్ పోసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. సాల్ట్ ఏమైనా కావాలంటే ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు అండి. దాంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు ఇలా చివరిలో వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి దీన్ని బాగా కలబెట్టుకుని అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం దీన్ని దించేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో చాలా బాగుంటుంది. తృప్తిగా తిన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it.
చిటపట్లాడేదాకా వేయించుకోవాలండి. ఆవాలు చిటపట్లాడుతున్నాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, అవి కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. ఒక 50 గ్రాముల పన్నీర్ అండి, ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయల్లో వేసేస్తున్నాము. ఒక్కసారి కలగట్టుకోవాలి. అలాగే 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకున్నామండి, ఇవి కూడా దాంట్లో వేస్తున్నాను. ఎగ్స్లో ఉన్న పచ్చిదనం పోయేటట్టుగా ఒకసారి ఇలా కలగొట్టుకున్నామండి. ఎగ్స్లోని పచ్చిదనం అంతా పోయిన తర్వాత దానికి సరిపడండి ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆఖరిలో కొంచెం ఉల్లికాడలు వేసుకొని మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇది కొంచెం చల్లారినాక ఇంకొకసారి కలుపుకోవాలండి. దీని మధ్యలో మనం స్టఫింగ్ పెట్టుకున్నామండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నది ఎగ్ పన్నీర్ అండి. దీన్ని మనం ఒక ప్యాకెట్ లాగా క్లోజ్ చేద్దాము. ఎడ్జెస్ కొంచెం వాటర్ పూసాను. ఇటు సైడ్ కూడా ఈ విధంగా మొత్తం క్లోజ్ అయిన తర్వాత దీన్ని మనం చిన్నగా ఒత్తుకోవాలి. స్ప్రెడ్ చేద్దాము. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. అదేవిధంగా మిగిలిన బాగా వేడి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒత్తుకున్నటువంటి పరోటాలు దీని మీద వేసుకొని బోత్ సైడ్ బాగా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని బోత్ సైడ్ కూడా బాగా కలర్ వచ్చేదాకా కాల్చుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామండి. కొంచెం మంట తగ్గించుకుంటూ పెంచుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే బాగా కాలుతుంది. బోత్ సైడ్ బాగా కాలిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాము. అదేవిధంగా మిగిలిన కూడా ఎగ్ బుజ్జితో కానీ లేదా టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి. ఏమీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగానే తినేయచ్చు. పిల్లలైతే ఇలాగే తినేయచ్చు అండి. చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాగా ఉడికిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. అంతేనండి, చాలా పొడి పొడిలాడుతూ ఉన్నాయి. ముస్లిం స్టైల్ పులావ్ అండి. దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. దీన్ని రైతాతో కానీ చికెన్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండి ఈ విధంగా చేసుకుని దీన్ని చికెన్తో కానీ లేదంటే దాల్చాతో కానీ లేదంటే పెరుగు చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లో చూద్దాము. నమస్తే, నేను మీ సిరి.
రిచా, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ముస్లిం స్టైల్ పులావ్ చేయబోతున్నామండి. దానికోసం నేను ముందుగా ఒక మందపాటి పాత్ర పెట్టుకున్నాను. 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. దీంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి హోల్ గరం మసాలా వేస్తున్నామండి. చెక్క, లవంగాలు, యాలుక, షాజీరా, అలాగే బండ పువ్వు వేస్తున్నాము. అవి కొంచెం వేడవ్వాలండి. కొంచెం వేగాలి. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంట్లోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు 3 వేస్తున్నాను. ఇలా స్లైసెస్ లాగా వేస్తున్నాను ఉల్లిపాయలు. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ముస్లిం స్టైల్లో వస్తుందండి టేస్ట్. ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావాలండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూను గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. అలాగే దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా మనం వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. దీంట్లో పచ్చివాసన పోయిన దాకా వేగింది. దాంట్లోకి ఒక చిన్న కట్ట పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా ఒక్కసారి ఇలా కలబెట్టుకున్నాము. తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా కొంచెం మెత్తబడిన దాకా వేయించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయినాయండి. ఇప్పుడు దాంట్లోకి రుచికి తగినంత కల్లుప్పు వేస్తున్నాను నేను. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా నేను కొంచెమే వేస్తున్నానండి. ఇందులో మనం హోల్ గరం మసాలా వేసాం కాబట్టి ఇది 1 నిమిషం వేగనిద్దాము. నేను ఈ కప్పుతో 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. గంట ముందే నానబెట్టేసుకున్నాను రైస్. దాంతో నేను 3 కప్పులు వాటర్ పోస్తున్నాను. 1కి 1.5 లెక్క వాటర్ పోసానండి. ఈ వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ రావాలి. ఈ టైంలో ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకుందామండి. వాటర్ రోలింగ్ బాయిల్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని వేద్దాము. నీళ్లు తీసేసి ఒకసారి బాగా కలబెట్టుకుందాము. దీన్ని మూత పెట్టేసేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేయాలండి. తర్వాత లో ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేద్దాము. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it.
Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it. It's me, it's me, it's me, it's real me. 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 టేస్టీ అయిన రవ్వ లడ్డు అండి. చేసుకోవడం చాలా చాలా సులభము. వండరాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం రవ్వ లడ్డు చేయబోతున్నామండి. దానికోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాము. దీంట్లో మనం హ్యాండ్ఫుల్గా జీడిపప్పులు వేసామండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వేయించుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కిస్మిస్ కూడా వేద్దాము. చాలా ఈజీగా కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చండి. రవ్వ లడ్డు చేయడం చాలా ఈజీ. జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు దీంట్లో మనం కిస్మిస్లో వేస్తున్నాము. కిస్మిస్లో కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసుకున్నాము. అదే నెయ్యిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నానండి. బొంబాయి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది మొత్తం కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చిన దాకా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి అండి ఇది. మనం ఆ రవ్వ వేగే లోపల ఒక చిప్ప కొబ్బరి అండి ఇది. దీన్ని ఇలా మిక్సీ చేసుకున్నాను. రవ్వ కొంచెం వేగిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి రెండు బాగా కలిసి మంచి స్మెల్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. ఎండు కొబ్బరి, రవ్వ రెండు కూడా నేను ఈక్వల్గా తీసుకున్నానండి. దీన్ని బాగా మంచి స్మెల్ వచ్చిన దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ కూడా రవ్వ కొబ్బరి మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూను యాలక్కాయ పొడి వేస్తున్నామండి. ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాము.
చేయకూడదండి, ఆరిపోయినా గట్టిగా అవుతాయి. టేస్టీ అయిన రవ్వ లడ్డు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు చాలా త్వరగా తయారు చేసుకున్నటువంటి కారా ఐటమ్ అండి, చెగోడీలు. స్వీట్ షాప్ స్టైల్లోనేనండి, ఎగ్జాక్ట్గా అలాంటి టేస్టే వస్తుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
పల్లీ చట్నీ చేసుకొని ఇడ్లీ కానీ దోశ ఉప్మా దేంట్లోకైనా కూడా ఈ పల్లీ చట్నీ ఈ టైప్లో చేసి చూడండి. ఒకసారి చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకున్న తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది. ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లో. నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ అందరికీ తెలిసిందే, కానీ ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు పల్లీలు ఇలా వేయించుకొని బాగా చల్లారనివ్వాలండి. అంటే మనం ఇలా పొట్టును తీసేస్తే వచ్చేసేటట్టు అంత కూల్ అవ్వాలి. ఇవి చల్లారితేనే టేస్ట్ అండి. తర్వాత 1 రెమ్మ చింతపండు, 4 చిన్నులపాయ రెమ్మలండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా నూనెలోనే వేయించుకున్నామండి. ఇంతవరకు అందరికీ తెలిసిందే. అసలైన విషయం ఏంటంటే దీన్ని మిక్సీ చేసుకునే విధానంలోనే దీని యొక్క టేస్ట్ అనేది మారిపోతుందండి. ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లో చూద్దాము. ముందుగా మనం పల్లీలు, అలాగే చింతపండు, వెల్లుల్లి, రుచికి తగినంత కల్లుప్పు వేసి మెత్తగా పొడేయేలాగా ముందు గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్నాం కదండి, అవి వేద్దాము. దీన్ని ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా మెత్తని గ్రైండ్గా పేస్ట్లా చేసుకోవాలండి. మనకి ఎంత చిక్కదనం కావాలో, చట్నీ లూజ్నెస్ అంతవరకు చేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి వేద్దాము. పోపు పెట్టుకున్నామండి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే 1 అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను సాయిమినపప్పు, 1 అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అండి. ఇవి వేయాలి. దానిలోకి 2 ఎండుమిరపకాయ ముక్కలండి. ఎండుమిరపకాయ బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు అండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి. ఈ దోశల్లోకి ఈ పల్లీ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇంత లూజ్గా ఉన్న చట్నీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా టేస్ట్ చేస్తారని ప్రిపేర్ చేసుకోగానే పల్లీ చట్నీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాగా ఆరిపోయిందండి. దీన్ని మనం ఒక గాజు గ్లాసులో పోసుకుందాము. ఈ విధంగా తయారు చేసుకున్న సిరప్ని మనం షుగర్ వాడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు దేంట్లో అయితే వేసుకుంటారో దాంట్లో సబ్స్టిట్యూట్గా దీన్ని వాడుకోవచ్చండి. జాగరీ సిరప్ ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇందులో తడి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చేసే రెసిపీస్ స్వీట్స్లో కానివ్వండి, లేదా కాఫీ టీల్లో కానివ్వండి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి జాగరీ సిరప్ అండి. ఈ బెల్లంతో సిరప్ తయారు చేసుకోవాలి. ఇది ఎందుకు చేసుకోవాలంటే మామూలుగా మనం మిల్క్తో చేసేటువంటి రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు మనం డైరెక్ట్గా బెల్లం యూజ్ చేయడం ద్వారా పాలు ఇరిగే అవకాశం ఉంది. అలా కాకుండా మనం ముందుగా మన ఇలా సిరప్ తయారు చేసుకుంటే మన స్వీట్కి తగ్గట్టుగా మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను 1 కేజీ బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లోకి 1 పావు గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. బెల్లం కొంచెం కరగాలి. కరిగిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుందామండి. ఏమన్నా పీసులు కానీ అలాంటివి ఉంటాయి. అప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొక 2 మినిట్స్ మనం కనుక మరిగించినట్లయితే సిరప్ రెడీ అవుతుంది. ముందు బెల్లం కొంచెం కరగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేటట్టుగా మొత్తం గట్ల కరిగిందండి. దీన్ని ఒకసారి వడపోసుకుందాము. ఏమన్నా పీసులు అలాంటివి ఉంటే పోతాయి. ఒక 5 నిమిషాల పాటు మరగనిద్దామండి. మరగనిచ్చి మనం ఎయిర్ టైట్ జార్లో కనుక పెట్టుకొని స్టోర్ చేసుకుంటే
కాఫీలో కానీ షుగర్ అయితే ఎవరైతే వాడరో దానికి ఈ విధంగా ఆల్టర్నేట్గా బెల్లం సిరప్ను వాడచ్చండి. టీలోకి కానీ లేక కాఫీలోకి కానీ ఏదైనా రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద మరగనిచ్చేసి చల్లారించి 8 జార్లో పోసుకుందామండి. మరిగిందండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత 8 జార్లో పోద్దామండి. ఈ విధంగా తయారు చేసుకొని ఒక 8 జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి వచ్చింది. దీన్ని మనం కాఫీ, టీ, అలాగే స్వీట్స్ దేంట్లో అయినా సరే షుగర్కి బదులుగా దీన్ని వాడుకోవచ్చు అండి. హెల్దీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.